మేషయ్య పాటల ఛానల్కు స్వాగతం. ఒక వ్యక్తి రాత్రంతా ఒంటరిగా దేవునితో పోరాడాడు. ఆ పోరాటంలో అతని తొడ ఎముక తొలగింది. కుంటుతూ నడిచాడు, కాని కొత్త పేరు మరియు ఆశీర్వాదం పొందాడు. ఇది యాకోబు కథ అని మీకు తెలుసు. కాని ఈ పోరాటం వేల సంవత్సరాల తర్వాత గెత్సమనే తోటలో మరొకరు చేసిన పోరాటానికి నీడ అని మీకు తెలుసా? ఆదికాండము 32:24. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. యాకోబుతో పోరాడిన ఆ నరుడు ఎవరు? హోషేయ 12:3-5. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాటలాడెను. యెహోవా అని, సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థనామము. ఆ నరుడు యెహోవా దూత రూపంలో వచ్చిన దేవుడే. శరీరధారణకు ముందే మానవ రూపంలో ప్రత్యక్షమైన యేసుప్రభువారే. గెత్సెమనే తోటలో యేసుప్రభువారు ఒంటరిగా ప్రార్థించినప్పుడు మత్తయి 26:38. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండునని వారితో చెప్పి. మత్తయి 26:39. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. లూకా 22:44. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. 2 పోరాటాలు రాత్రివేళ ఒంటరిగా. ఫిలిప్పీయులకు 2:8-9. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని. కాబట్టి ప్రియ సోదరీ సోదరులారా, మన పోరాటాలలో యాకోబులాగి దేవుణ్ణి హత్తుకొని విడువకుండా ఉందాం. యేసుప్రభువారిలాగి తండ్రి చిత్తానికి లోబడదాం. అప్పుడే మనకు నిజమైన విజయం లభిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని బైబిల్ రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.